ఎక్కిపోయే అనుభవం గురించి కాదు, కానీ ఇప్పుడు కిందకి దిగిపోయే అనుభవం గురించి మనం దేవుని యొక్క వర్తమానంలోకి నడిపించబడదాం. ఎక్కిపోయే అనుభవం కొంచెం పక్కన పెడదాం. బైబిల్లో మనం బాగా చూస్తే ఆమె గాడిద దిగగా, న్యాయాధిపతుల గ్రంథం చూడండి, చూద్దాం మనం కొంచెం లేఖనాన్ని. మొదటి అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఒక పొలము అడుగుటకు అతన్ని ప్రేరేపించెను. అది దిగగా చాలు. ఆమె గాడిద దిగగా కాలేబు, అది చాలండి. ఈ రెండు ఆత్మీయంగా మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఒక సహోదరి ఉంది, ఆమెకు నూతనముగా వివాహమైనటువంటి యవనస్తురాలు. ఆమె పేరు ఏమిటంటే అక్ష. ఆమె పేరు ఏమిటంటే అక్ష. ఈమెను పెళ్లి చేసుకుంది ఎవరు? చూడండి, ఈమెను పెళ్లి చేసుకుంది ఎవరు? ఎవరండి? ఒత్తునియేలు అనేటువంటి వ్యక్తి ఈమెను పెళ్లి చేసుకున్నాడు. పెండ్లి అంటే రెండు రకాలుగా ఉన్నాయి. భూ సంబంధముగా మనం భూమి మీద జీవించుచున్నప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు గనుక ఒక సహకారిని దేవుడు మనకిచ్చినప్పుడు, దాన్ని భార్య భర్తలుగా వేకపరిచినప్పుడు దాన్ని భూ సంబంధమైన శరీర సంబంధమైన పెండ్లి అంటారు. రెండో పెండ్లి ఎక్కడుందంటే పరలోక రాజ్యములో ఉంది. యేసుక్రీస్తు మనందరినీ వివాహమాడి పెండ్లి చేసుకునే రోజులు ఆసన్నమైనవి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈమె మనం బాగా గమనిస్తే అక్ష అనేటువంటి ఒక సహోదరికి వివాహమైన తర్వాత తన తండ్రి వెంట ప్రవేశించింది. తండ్రి వెంట ప్రవేశించి ఆమెకు ప్రేరేపణ కలిగింది. ఏమని ప్రేరేపణ కలిగింది అని మనం చూస్తే, ఇక్కడ మనం చూస్తే ప్రేరేపించబడింది. మంచిది. ఆమె గాడిద దిగగా తండ్రి, అమ్మ నీకేమి కావాలో అడిగెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్దాం పెద్దగా. నూతనముగా వివాహమైనటువంటి ఈ యొక్క అక్ష తన యొక్క నాన్నగారి ఇంట్లో ప్రవేశించుచున్నప్పుడు ఆమె గాడిద మీద నుంచి వస్తుంది. ఏనండి, పురాతన కాలంలో ఎక్కువగా ప్రయాణాలు ఎక్కడ జరుగుతూ ఉండేయంటే గాడిద మీద, ఒంటెల మీద, గుర్రపు బండ్ల మీద ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు ప్రతి మనిషి కూడా. ఇప్పుడు కార్లు వచ్చినాయి, బైకులు వచ్చినాయి, అదేవిధంగా ఫ్లైట్లు వచ్చినాయి, ట్రైన్లు వచ్చినాయి, ఇక అనేక వెహికల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆమె గాడిద మీద నుంచి ఎక్కి వస్తా ఉంది. తండ్రి ఇంట ప్రవేశించిన తర్వాత అసలు గాడిద మీద ఎందుకు కూర్చుంది? గాడిద అంటే ఏమిటి మీరు గమనించండి. ఒరే గాడిద అంటాం మనం. ఎందుకంటాం ఆ మాట? సింపుల్గా నోటితో మనకు వచ్చే మాట, ఒరే గాడిద నువ్వు ఇంత పని చేస్తావా అంటాం. గాడిద అంటే అర్థం ఏమిటంటే ముందుకెళ్తేమో కరుస్తుంది, వెనకకెళ్ళి మనం నుంచుంటే కాళ్ళతో తన్నే స్వభావం. అంటే అక్ష జీవితంలో రెండు స్వభావాలు ఉన్నాయి. ముందుకెళ్తేనేమో కరిసే స్వభావం,
వెనక్కి వెళ్తేనేమో కాళ్ళతో దాని స్వభావం. ఆమెలో రెండు స్వభావాలు కనిపిస్తున్నాయి. రెండు స్వభావాలు కనిపిస్తున్నాయి. ఇంకొక మాట చెప్పాలంటే గాడిదంటే గర్వమునకు సూచన ఉన్నది, మూర్ఖత్వమునకు సూచన ఉన్నది. గాడిదంటే గర్వమునకు సూచన ఉన్నది, మూర్ఖత్వమునకు సూచన ఉన్నది, అవివేకమునకు సూచన ఉన్నది, అవిశ్వాసానికి సూచన ఉన్నది. ఆమె గాడిద దిగగా అంటే తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి కిందకి దిగింది. కిందంటే మోకరించినట్లు. చేతులు చాపు. ఒక వ్యక్తి మోకరించినప్పుడు ఎక్కడ మోకరిస్తాడండి? నేల మీద మోకరిస్తాడా? చెప్పండి, మీరు చెప్పండి, చెప్పండి. మోకరించమనగా ఏం చేస్తాడు? తన రెండు పాదాలు నేల మీదకి వచ్చి మోకాళ్ళు ఊని చేతులు పైకెత్తుతాడు. అంటే ఇక్కడ మనం బాగా గమనిస్తే తనకున్నటువంటి ఆ గర్వం అనే స్వభావం, తనకున్నటువంటి ఆ మూర్ఖత్వం అనే స్వభావం, తనకున్నటువంటి కాళ్ళతో తన స్వభావం, త్రోసిపుచ్చే స్వభావం, నిర్లక్ష్య స్వభావం, అవివేకమైన స్వభావం అవన్నీ వదిలిపెట్టి తండ్రి దగ్గరికి దిగి వచ్చింది. గట్టిగా ఆమె గాడిద దిగగా, అమ్మా నీకేమి కావాలో అడుగు అన్నాడు. ఈ రాత్రి నా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒకవేళ నువ్వు నేను అలాంటి స్వభావాలతో నడిపించబడి ఉంటే, బహుశా అలాంటి గర్వమనే ఆత్మతో నువ్వు నేను నడిపించబడి ఉంటే, అలాంటి మూర్ఖత్వమైన స్వభావాలతో నడిపించబడుతూ ఉంటే, అలాంటి అవివేకమనే స్వభావాలతో నువ్వు నేను నడిపించబడుతూ ఉంటే, వాటన్నిటిని విడిచిపెట్టి యేసయ్య పాదాల దగ్గరికి ఈ రాత్రి నువ్వు దిగి రాగలిగితే, నా దేవుడు అమ్మా నీకేమి కావాలో అడుగని రాత్రి నీకు ఒక తరుణాన్ని ఇస్తున్నాడు. కొట్టు చప్పట్లు, పెద్దగా కొట్టు. దేవునికి స్తోత్రము చెల్లును గాక. హల్లెలూయా. ఒక తరుణాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. అడుగు, ఈ రాత్రి నేను నీకు ఇస్తాను. దేవుడు ఒరే అంటలేదు, అరే అంటలేదు, అమ్మో అంటలేదు. అమ్మా అయ్యా నీకేమి కావాలో అడుగు, నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఈ రాత్రి నువ్వు నేను కిందకు దిగినట్లయితే వాటన్నిట్లో చుడిపించబడి యేసయ్య పాదాల దగ్గరికి దిగి రాగలిగితే, ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడగలిగితే, ఆయన పాదాలు పట్టుకొని ఏడుకోగలిగితే, ఈ రాత్రి ఒక తరుణాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. అమ్మా నానా నీకేమి కావాలో అడుగు, నేను నీకు ఇస్తాను. చేతులు చాపు, గట్టిగా చెప్పు. మనుషుల్ని అడిగితే నా దగ్గర లేదని చెప్తారు. మరొక మార్గం దగ్గరికి వెళ్ళి మనం అడిగితే మార్గం వేయబడిందని చెప్తారు. ఇంకొక స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఇది నాకు కావాలంటే కుదరదని చెప్తారు. లేకపోతే ఇంకొక మార్గంలోకి వెళ్ళి ఇది నాకు అవసరం అని చెప్తే, ఇది అవసరమే వాళ్ళకి ఇచ్చేసామని చెప్తారు. అయితే ఈ రాత్రి నా ప్రభు నీకు ఒక తరుణాన్ని ఇస్తున్నాడు. నువ్వు వీటన్నిటిలోంచి కిందకి దిగి యేసయ్య పాదాలు పట్టుకోగలిగితే, అక్సాకు ఇచ్చినటువంటి ఆ ధన్యతని రాత్రి నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. ఆమె అవసరంతో చెప్పింది, ఆ అవసరంతో చెప్పుకుంది. ఇక్కడ నీకు అవసరత ఏముందో నాకు తెలియదు. ఈ రాత్రి నా అవసరత ఏముందో అది నా ప్రభువుకు తెలుసు. నీ అవసరత ఏముంది ఈ రాత్రి నా ప్రభువుకు తెలుసు. కాబట్టి ఈ రాత్రి నువ్వు ప్రభుతో చెప్పగలిగితే, ఆమేన్, నువ్వు అడగగలిగితే, చేతులు చాపి నువ్వు అడగగలిగితే, డైరెక్ట్గా ఖచ్చితంగా నువ్వు అడగగలిగితే, అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికముగా ప్రభు ఈ రాత్రి కార్యము చేసి ఈ సంవత్సరం ముగింపులో నిన్ను రాజమార్గములో నడిపిస్తాడు. నీ కొమ్ముని వెత్తు చేస్తాడు. నీ జీవితాన్ని తాళ వృక్షముల మారుస్తాడు. చేతుల చాప గట్టిగా చెప్పు. నువ్వు అడగగలిగితే నువ్వు దిగు, అడుగు. మరి ఈ రోజున
ఆమె తన సమస్య చెప్పుకుంది, తన ఆత్మీయ స్థితి పంచుకుంది ప్రభుతో. అయ్యా, నాకు పల్లపు మడుగులు, మెరక మడుగులు ఇచ్చారు, నాకు పల్లపు మడుగులు కావాలంటే 2 మడుగులు దేవుడు దక్షిణ భూమిని ఇచ్చావని ఇక్కడ ఎన్నో ఉదాహరణలు మనకి ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నామండి. లోతులో కొద్దులండి, మన స్థితిని ఇక్కడ చెప్పుకుందాం. వాటన్నిటి నుంచి నువ్వు దిగి రావాలి, అవిశ్వాసం నుంచి కిందకి దిగి రావాలి, గర్వం నుంచి కిందకి దిగి రావాలి. ఎక్కడ దిగి రావాలి? యేసయ్య పాదాల దగ్గర దిగి రావాలి. ఆయన అమ్మ నీకేం కావాలి అడుగు అంటున్నాడు, నాన్న నీకేం కావాలి అడుగు అంటున్నాడు. ఖచ్చితంగా నువ్వు అడుగు, దిగి వచ్చి నువ్వు ఒక్కటడిగితే నా దేవుడు నీకు 4గా ప్రభు నీకు ఇస్తాడు. ఒక్కటడిగితే ప్రభు 2గా ప్రభు నీకు చేస్తాడు. ఒక్కటడిగితే 2 ఇస్తాడు, 2 అడిగితే 4 ఇస్తాడు, 4 అడిగితే 16 ఇస్తాడు. ఆయన అంత గొప్ప దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తున్నారు. ఆమె చెప్ప చేతుల్లో చాపి మరొక సందర్భాన్ని కూడా నేను మీకు తేటగా చెప్పాలని కోరుకుంటున్నాను. యేసు క్రీస్తుని చూడాలనుకున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? జక్కయ్య. యేసు క్రీస్తును చూడాలని నీకు ఒక ఆశ ఉందనుకో, ఎందుకు చూడలేకపోతున్నాడు? యేసు క్రీస్తు ఆ మత్తయి సువార్తలో కూడా చెప్పాడు. కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు యేసయ్య తన శిష్యులకి ఎన్నో బోధలు బోధిస్తూ ఉన్నాడు, ఉపమాన రీతిలో బోధిస్తూ ఉన్నాడు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ఎన్నో ఉపమానాలు యేసుక్రీస్తు 12 మంది శిష్యులకి కొండ మీద ప్రసంగం ప్రారంభించినప్పుడు చెప్పిన మాటలు అవి. జక్కీకి ఒక ఆలోచన కలిగింది, నేను యేసుక్రీస్తును చూడాలి అన్నాడు. యేసుక్రీస్తు ఎలా ఉంటాడో చూడాలన్నాడు. మంచిదండి, యేసుక్రీస్తును చూడాలని ఆశపడితే మంచిది, తప్పేం లేదు. తన స్థితి ఏమిటి? మూర్ఖుడు. తన స్థితి ఏమిటి? అన్యాయముగా డబ్బు సంపాదించిన వాడు. తన స్థితి ఏమిటి? పొరుగు వారి నోరు కొట్టినవాడు. తన స్థితి ఏమిటి? వడ్డీల వ్యాపారం బిజినెస్ చేసేవాడు. తన స్థితి ఏమిటి? 1 రూపాయి వసూలు చేయమంటే 10,000 రూపాయలు వసూలు చేసేవాడు. ప్రజల రక్తాన్ని పీల్చి పిండి చేసినటువంటి వ్యక్తి ఈ జక్కయ్య. అయితే తనకు ఒక ఆశ, యేసుక్రీస్తు నేను చూడాలన్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తును చూడటానికి అవకాశం లేదు. యేసుక్రీస్తుకు తెలుసు, ఎందుకు తెలుసా? మన హృదయంలో ఆలోచన పుట్టక మునిపైన గ్రహింపగలిగిన వాడు మన దేవుడు. తెలుసు యేసుక్రీస్తు ఒకడు వచ్చాడు, ఇక్కడ నన్ను చూడటానికి వచ్చాడు, నన్ను చూడటానికే వచ్చాడు, అతను ఆశతోనే వచ్చాడు అనుకున్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అతనికి కనబడకుండా జనసమూహం విస్తరించిపోతూ వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు కనపడకుండా జనసమూహం విస్తరించిపోవటం వల్ల ఈ జక్కయ్య ఒక ఆలోచన కలిగాడు, ఇంత టైం నేను వెయిట్ చేశాను, యేసుక్రీస్తును చూడకుండా వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంది? చాలా మంది నాకు చెప్పే మాట, అన్న ప్రార్థన చేసాం కానీ ప్రార్థన ఫలాన్ని పొందలేకపోయాం అంటారు. నువ్వు ప్రార్థన చేసావంటే ప్రార్థన ఫలాన్ని పొందితేనే నీకు ఆనందము కలుగుతుంది. ఆమె చెప్ప గట్టిగా. నువ్వు ప్రార్థన ఫలాన్ని పొందకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా నడిపించబడతావు? ఒక ఆమె చెబుతుంది రాత్రి అద్దంకిలో, పాస్టర్ గారు ఇదిగో నేను బ్రతికున్నప్పుడే నా పిల్లలు మారాలి, నేను బ్రతుకున్నప్పుడే నా పెద్దల్లుడు మారాలి, నేను బ్రతుకున్నప్పుడే అదిగో నా చిన్నల్లుడు మారాలి. హృదయం గుడికి పెట్టించుకుందాం ఆ తల్లి రాత్రి. నేను బ్రతుకున్నప్పుడే ఇదిగో మా గ్రామం అంతా మారాలి. చచ్చిపోయిన తర్వాత కాదు ఈ గారు, ఆమెకి 80 సంవత్సరాలు, తల్లికి రాత్రి కోటికి పెట్టిన తల్లికి 80 సంవత్సరాలు. నేను బ్రతుకున్నప్పుడే ఇదిగో నా అల్లుడు, నా చిన్నల్లుడు, పెద్దల్లుడు మారాలి. నేను సంవత్సరాలు బతుంటే మీరు ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేసుకున్నాను అయ్యగారు, నా ప్రార్థన ఫలితాన్ని చూసిన తర్వాత అప్పుడు నన్ను దేవుడు తీసుకుని వెళ్తే బాధ ఏమీ లేదు, నాకు ఇబ్బంది ఏమీ లేదు. అయితే నేను చావకు మునిపి ఈ కార్యం జరగాలి. ఆమేన్. నిజంగా ఆ తల్లికి ఎంత కోరిక ఉంది తెలుసండి. ఇక్కడ మీరు గమనించండి, యేసుక్రీస్తును చూడాలని వచ్చాడు.
యేసుక్రీస్తు కనబట్టలేదులే, వీళ్ళందరూ చుట్టూరు ఉన్నారులే, ఇక యేసుక్రీస్తును చూడలేమనేది ఏదో ఆశపడ్డాను, వచ్చాను, ఇంతటితో చాలే, చూడలేకపోతున్నానని ఆటంకాలు ఎదురైనప్పటికీ, తన జీవితంలో సమస్యలు ఎదురైనప్పటికీ, తన జీవితంలో సాతాను అనేక ఇక్కట్లు పెట్టినప్పుడు కూడా ఒక ఆలోచన చేశాడు. వచ్చిన ఉద్దేశము సంపూర్తిగా నేను నెరవేర్చుకొని వెళ్ళాలి స్థలము నుంచి. చేతులు చప్పు గట్టిగా చెప్పు. హల్లెలూయా. మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తుని తొంగి 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 చూస్తున్నాడు. అర్థం చేసుకోండి, ఈ వాక్యం మనం ఎన్నోసార్లు వింటాం. ఇక్కడ ఆత్మీయత ఒకటి ఉంది. యేసుక్రీస్తును చూడటకు మేడు చెట్టెక్కి ఆటంకాలు వచ్చిందిలే, ఇంక వల్ల కాదులే, కుదరదులే, చూడకపోతే ఏమైందిలే, నా బ్రతుకులు నేను బ్రతకొచ్చు అనుకోలేదు. చూడాలి అసలు ఎలా ఉంటాడు ఆయన. నల్లగుంటాడా, పొట్టుకుంటాడా, లావుకుంటాడు, ఎత్తుకుంటాడా, ఎలాగుంటాడా, ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, ఆయన చూపులు ఎలా ఉంటాయి, ఆయన వేసుకున్న వస్త్రం ఎలా ఉంటాయి, ఆయన నోటి మాట ఎలా ఉంటుంది, ఆయన ప్రవక్తను ఎలా ఉంటుంది, అనేకుల గురించి లోకమంతా చెప్పుకుంటున్నారు యేసుక్రీస్తు గొప్పవాడని. ఆయన ముడుతుంటే రోగులకు స్వస్థత కలుగుతుంది, ఆయన ప్రార్థన చేస్తుంటే చచ్చిన వారు పైకి లేపబడుతున్నారు. ఆయన అద్భుతాలు చేసిన దేవుడు, ఎర్ర సముద్రం పాయలుగా మార్చిన దేవుడు, మనిషి జీవితాన్ని చరిత్ర మార్చిన దేవుడు, సమరయ స్త్రీని యాకోబు బావి దగ్గర ఆమె స్థితిని మార్చిన దేవుడు. చూద్దాం. అలాంటి చూడటం మంచిదే కదా. ఇంతకాలం సినిమా చూశాను, ఇంతకాలం లోకాన్ని చూశాను, ఇంతకాలం మనసును చూశాను, ఇంతకాలం ఆచారాలు చూశాను, ఇంతకాలం కులాన్ని చూశాను, మతాన్ని చూశాను. ఇప్పుడు యేసుని చూడాలి. మేడి చెట్టు ఎక్కి వెళ్ళాడు. మేడి చెట్టు ఎక్కి తెంగి తెంగి చూస్తున్నాడు. యేసుక్రీస్తు నిజంగాండి బాగా ఆలోచన చేసి వీళ్ళందరిని పక్కగా నెట్టేసేసేసి మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి యేసయ్య ఏమని మాట్లాడాడో, ఇంకా మేడి చెట్టు ఎక్కిపోరా అన్నాడా, తొందరగా దిగు అన్నాడు. చదవండి లూకా సువార్తమానం 19వ అధ్యాయం చూడండి. వచనం చెప్పమ్మా. 5వ వచనం. లూకా సువార్తమానం 19వ అధ్యాయం 5వ వచనము. యేసు ఆ చోటకి వచ్చినప్పుడు దిగమన్నాడు, ఎక్కమన్నాడా? మీరు చెప్పండి నాకు సమాధానం. దిగమన్నాడా, ఎక్కమన్నాడా? నోరు చెప్పండి. ఏమన్నాడు చెప్పండి. జక్కయ్య మేడి చెట్టుకి యేసుక్రీస్తును చూడాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఏమో జక్కయ్యలో ఉన్న ఆశను గ్రహించిన దేవుడు. వినండి, మన ఆశను దేవుడు గ్రహిస్తాడు. మనం అనుకుంటాం చాలా మంది అని, నా ప్రార్థన దేవుడు వింటలేదు, ఇక నా వల్ల కాదు, నా చేత కాదు అనుకోగాకు. నీ ప్రార్థనలన్నీ వింటున్నాడు. సాతాను అలా చేస్తాడు, వింటలేదని చెప్తాడు నీకు. వింటున్నాడు. వినకపోతే మనం భూమి మీద ఎలా బ్రతుకున్నామండి? అర్థం చేసుకోండి. వింటున్నాడు ఆయన. చూడండి, యేసుక్రీస్తు ఏమన్నాడు? జక్కయ్య, యేసయ్య జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. మీరు అర్థం చేసుకోండి, జక్కయ్య దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళాడు. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తును చూడటానికి జక్కయ్య వస్తే యేసయ్య అతని దగ్గరికి వెళ్ళిపోయాడు. జక్కయ్య దగ్గరికి. నువ్వు దేవుని దగ్గరికి రాత్రి వచ్చావు, దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. ఆమెను చెప్పు గట్టిగా. మనుషుల దగ్గరికి నువ్వు రాలేదు, దేవుని సన్నిధికి, దేవుని బలిపీఠం దగ్గరికి నువ్వు వచ్చావు. చెప్తున్నాడు, యేసుక్రీస్తు పని కట్టుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము. మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు తెలుసు? ఆ రోజు చెట్లు చాలా ఉన్నాయి, యెరూషలేములో ఉంది. ఇప్పుడు మేడి చెట్టు ఇప్పుడు కూడా ఉంది. అది ఇప్పుడు కూడా ఉంది యెరూషలేములో మేడి చెట్టు. జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు ఉంది. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే యూట్యూబ్లో కొట్టండి, వస్తాయి, చూడొచ్చు కళ్ళతో. ఎలా ఆశపడి దేవుడు తీసుకెళ్తాడు, పెద్ద ఏం ప్రాబ్లం లేదు దానికి, పెద్ద లెక్క ఏం లేదు. మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు? మేడి చెట్టు పండు ఎలా ఉంటుంది? పైకి ఎర్రగా ఉంటుంది, లోపల మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్టు ఇప్పు చూడు
పురుగులై ఉండును. ఆమె చెప్పండి గట్టిగా. అంటే పైకి చెక్కే, లోపల తన జీవితం ఎలాంటిది? అపవిత్రమైన జీవితం, మోసకరమైన జీవితం, మోసకరమైన పురుగులతో కూడిన జీవితం, లోకమైన పురుగులతో కూడిన జీవితం, శపించబడిన పురుగులతో కూడిన జీవితం, పాపమైన పురుగులతో తన జీవితం కూరుకొని పోయింది. దిగిరా అన్నాడు. జక్కేమన్నాడు? అయ్యా, నేను పైకి ఎక్కినండి, ఇంక నేను దిగలేను, నా కాళ్ళు నొప్పులు వస్తాయి, ఇంకా నేను కొమ్మ పైకెక్కుంటూ పాగిపోతాను అనలేదు. యేసుక్రీస్తు దిగిరామనగానే ఆ పురుగులతో కూడిన జీవితం, వ్యర్థమైన జీవితం, పనికి మన నీచమైన జీవితాన్ని వదిలిపెట్టి యేసయ్య పాదాల దగ్గరికి దిగి వచ్చాడు. ఆమేన్. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఆమేన్ చెప్పు గట్టిగా. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. రాత్రి యేసుక్రీస్తు ఒకవేళ నీ జీవితంలో మేడి పండు చూడు మేలుమై ఉండు, పొట్టిప్పు చూడు పురుగులై ఉన్నట్లుగా, పురుగుతో కూడిన జీవితం, నీచమైన జీవితం, కంపు కొట్టే జీవితం, మురికి జీవితం, ఆవేశమైన జీవితం, మూర్ఖత్వమైన జీవితం, నిర్లక్ష్యమైన జీవితం, వంకరతమైన జీవితం, మారువేషమైన జీవితంతో నువ్వు నేను ఉంటే, ఈ రాత్రి ఆ మేడి చెట్టు అనుభవించి నువ్వు నేను కిందకు దిగగలిగితే, యేసయ్య పాదాల దగ్గర రాగలిగితే, నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీ ఆత్మకు రక్షణ, నీ పిల్లలకు రక్షణ, నీకు స్వస్థత, నీకు ఆశీర్వాదం, నీకు విమోచన, నీకు దీవెన. ఈ సంవత్సరం ముగింపులో సర్వ సమృద్ధి, సమాధానము కలుగుతుంది. చెత్తబగడిగా చెప్పాలి. హల్లెలూయా. దిగి వస్తే ఏముందో తెలుసండి? రక్షణ, సమాధానం, తన ఆత్మకి నెమ్మది కలిగింది. ఇంకొక విషయం కూడా చెప్తాను. దిగి రావటం ద్వారా ఏమని ఉంది అని చూస్తే, అపోస్తలుల కార్యములు కిందకి దిగి రావటం వల్ల ఏం జరుగుతుంది? హల్లెలూయా. చేతులు చాపు, మీరు అందరు గట్టిగా చెప్పండి. 8వ అధ్యాయము 8వ అధ్యాయము 'ఫిలిప్పు గురించి చూడండి. 29వ వచనము. ముప్పయా ఎన్నో వచ్చిన 30 చదవమ్మా. 38 38 చదువు. త్రోవలో వెళ్ళుచుండగా చదువమ్మా. 38 వచ్చిన. అది దేవునికి స్తోత్రం. రథము మీద కూర్చుంది ఎవరండి? చెప్పండి. రథం మీద కూర్చుంది ఎవరు? ఒక అధికారము కలిగినటువంటి ఎవరు? ఈయనకి ఏంటి? ఈయనకి ఇచ్చిన జాబు, దేవుడు ఇచ్చిన జాబు ఏంటండి ఈయనకి? చెప్పండి. అక్కడే ఉంది కదా. రాణిగా చలామణి అవుతున్నాడు ఈయన. దేవునికి స్తోత్రం.
చేతులు మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చెను. నసంపుకుడు అంటే అర్థం ఏమిటండి? నపుంసకుడు అంటే అర్థం ఏమిటి చెప్పాలి మీరు? దేవుని చేత చేయబడిన వారిని నసంపుకులు అంటారు. మనుషుల చేత చేయబడిన వారిని, మనుషులుగా ఎట్లా మారిపోతూ ఉంటారు, వాళ్ళని అటు ఇటుగాను అంటారు నపుంసకులు అంటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే రథం మీద ఉన్నాడు ఆయన. యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఎవరు? నపుంసకుడు. రథం మీద ఉండి యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ ఏం చెప్పింది? అతనిపై కలుసుకోమని చెప్పింది. దేవుడు దిగి వచ్చి, ఏనండి బాగానండి, దేవుడు దిగి వచ్చి నపుంసకుడు దగ్గరికి వెళ్ళి నేను దేవుణ్ణి అని చెప్పలేదు. బాగా గమనించండి. ఫిలిప్ అంటే ఒక సేవకుడు, మధ్యవర్తిగా దేవుడు ఒక సేవకుని పెట్టుకున్నాడు ఇక్కడ. ఫిలిప్పుని దేవుని ఆత్మ నపుంసకుడి దగ్గరకు తోడుకొని పోయాను. ఆమెను చెప్పగట్టిగా. దేవుని ఆత్మ ఫిలిప్పుతో ఉంది కాబట్టి దేవుని ఆత్మ చెప్పింది, ఫిలిప్పు అక్కడ రథం మీద కూర్చొని ఒక ఆయన నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు, అతనికి అర్థం కావటం లేదు గనుక నువ్వు ఆ రథమును కలుసుకోమని ఫిలిప్పు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ద్వారా హెచ్చరించినప్పుడు, ఆత్మ ద్వారా ఫిలిప్పు ఆ నపుంసకుడును కలుసుకున్నాడు. ఆమె చెప్పాలి గట్టిగా, పెద్దగా చెప్పాలి. అందుకే మనం ప్రతి శనివారం ఏం చెప్తాం తెలిసిన వాక్యం? ఆత్మను పొందండి, ఆత్మను పొందండి, ఆత్మతో నింపబడండి, భాషలతో నింపబడండి. ఆత్మ లేని సంఘాలు ఈ రోజున భూమి మీద ఇక్కడే ఉంటే కానీ ఎత్తబడవు. మీకు అర్థం కావట్లేదు. ఆత్మ పొందిన సంఘాలు మాత్రమే పరలోక రాజ్యంలో ఎత్తబడతాయి. ఆత్మ లేని సంఘాలు ఎత్తబడవు. అది పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన సంఘాలు మాత్రం ఎత్తబడతాయి. పరిశుద్ధాత్మ నింపుదల లేని సంఘాలు ఎత్తబడవు. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదని ప్రభువు చెప్పాడు. ఫిలిప్పుని ఆత్మ ద్వారా దేవుడు కలుసుకున్నప్పుడు, అప్పుడు అయానికి అర్థమవుతుందంటే నాకు అర్థం కావట్లేదు, ఈ గ్రంథం ఏదో గొర్రె అంటున్నారు, బొచ్చు కత్తిరించడం అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు అంటే వివరంగా చెప్పాడు. యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పాడు. అతడు రథము దిగగా ఫిలిప్పు అతనికి నీళ్లలో బాప్తిసం ఇచ్చెను. ఆమేన్. మీరు గమనించండి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఫిలిప్పు గాని నపుంసకుడు గాని ఇద్దరు కలిసి ఉన్నారా? ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? అక్కడ ఏముంది చివరి మాటలో? చూడండి. ఉమ్, 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 ఉమ్. చూసారా? అర్థమవుతుందండి. దేవుని ఆత్మ అక్కడ క్రియ జరిగింది. మరలా ఫిలిప్పును అతడు ఎన్నడూ చూడలేదు. చేతిలో చాపు గట్టిగా హుషారుగా చెప్పు. దేవుని ఎన్నడూ చూడలేకపోయాడు. కార్యం జరిగింది అంతేకా. నపుంసకుడు రథం మీద ఉన్నటువంటి వ్యక్తి కిందకి దిగగా అతనికి సువార్త ప్రకటించిన తర్వాత మారు మనసు నిమిత్తమై అతడు పశ్చాత్తాపము నిమిత్తమై బాప్తిసము పొంది ఒడ్డు మీదకి వచ్చాను. క్రీస్తు రక్తములో కడగబడి దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. ఆమేన్. దిగినప్పుడు మన జీవితంలో ఏం కలుగుతుందండి? పరిశుద్ధాత్మని ద్వారా మనం నీళ్ళలోకి దిగినప్పుడు, పరిశుద్ధాత్మని ద్వారా మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనకి నెమ్మది, ప్రశాంతత కలుగుతుంది. దేవుళ్ళలోనికి మనం పరిపూర్ణముగా కిందకు దిగినప్పుడు మాత్రమే. నిజంగా అద్భుతం అండి. తన నసంపోకుడు గురించి అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ బైబిల్లో ఉన్నాయండి. కిందకు దిగినప్పుడు ఈ రోజున దిగగా ఆమెకి ఏమిచ్చాడు?
గాడిద దిగగా అమ్మ నీకేం కావాలో అడుగు అన్నాడు. ఒక పాయింట్. రెండోది చెప్పండి, రెండోది ఏంటి? జక్కయ్య మేడి చెట్టు దిగగా అతని పాపాలు క్షమించబడి అతని ఇంటికి రక్షణ కలిగింది, సమాధానం పొందుకున్నాడు. ఆమేన్. నపుంసకుడు రథమును దిగగా బాప్తిసం పొందుకొని దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. ఆమె చెప్పు చేతులు చాపి. ఈ 3 మాటలు ఎంత విలువైన మాటలండి. ఇంక చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. వాళ్ళు దిగగా బైబిల్లో ఫిలిష్తీయులు అక్కడ దిగారు అని ఉంది, ఇజ్రాయెల్ అక్కడ యుద్ధం చేటుకు దిగిరి అని ఉంది. ఇక చాలా అనుభవాలు ఉన్నాయండి. మరి ఈ అనుభవాలన్నీ మనం నేర్చుకోవాలి కదండి. ఆత్మీయంగా ఎదగాలంటే, బలపరచబడాలంటే, మన జీవితంలో కార్యం జరగాలంటే. కనుక ఈ రాత్రి నీ జీవితంలో ఆమె దిగింది, గాడిద దిగింది, గర్వాన్ని విడిచిపెట్టి కిందకి దిగింది, ముందు వెనక ఆ స్వభావాలను విడిచిపెట్టి కిందకి దిగింది. కాబట్టి అమ్మ నీకేం కావాలన్నాడు. ఈ రాత్రి నీకు కూడా ఏమి కావాలని అడుగుతాడు దిగితే. ఆమేన్. హల్లెలూయా. మేడి చెట్టు మేలిమై పండు చూడండి, ఆ పురుగులు ఉంటాయి. అలాంటి స్వభావం మనలో ఉంటే వాడిని విడిచిపెట్టి కిందకి దిగితే నీకు రక్షణ, సమాధానం. ఆమె చెబుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనక దిగాలి మనం. దిగే అనుభవం, ఆత్మీయ కిందకి దిగే అనుభవం. ఆయన కిందకి దిగిపోయాడు. ఎవరు? సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరు? అబ్రహాము. ఆమేన్. కార్యం సఫలపరచబడింది. గనక మనం కిందకి దిగేటట్లు అనుభూతిలోకి నువ్వు నేను నడిపించబడితే మన జీవితంలో కార్యాలన్నీ నెరవేర్చబడింది. సంవత్సరం ముగింపుకు మనం వచ్చాం. చేతులు చాప గట్టిగా చెప్పు. ఇక డిసెంబర్లో అవబోతుంది. కనుక మన జీవితంలో దేవుడు మాట్లాడిన ప్రవచనాలు, వాగ్దానాలు, ఇప్పుడైనా వారం రోజులన్న ఉపవాసం ఉండండి. ఒక రోజు ఉపవాసం, అట్లా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకోండి. వాగ్దానం నా పట్ల నెరవేర్చబడాలయ్యా. ఇక నాలో ఏమైనా ఉంటే వాటిని సరిచేసి నేను అనుకున్నవి నా జీవితంలో మీరు సహాయం చేయమని ప్రభుని వేడుకుందాం. ప్రభు తప్పనిసరిగా నువ్వు దిగి వస్తే ఈ రాత్రి నీకేం కావాలో అడుగని చెప్తాడు. ఆమేన్, ఆమేన్. గనుక అడుగు వాటికంటేనే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేస్తాడు. మోకరించి చేతులు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మీద ఒక చిన్న ప్రార్థన. ప్రేమాస్వరూపి జీవాధిపతి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ దాసులంటూ నన్ను బలపరిచి కృపతో నింపి నాతోనూ నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. దిగే అనుభవాన్ని, ఆత్మీయతని మీరు మాకు చూపించినందుకు స్తోత్రాలు. గాడిద దిగగా అమ్మా నీకేమి కావాలో కోరుకోమన్నాడండి. నా ప్రభువా, తన తండ్రి అయినటువంటి ఆ యొక్క నీ సన్నిధిలో తన తండ్రి అయినటువంటి మిమ్మల్ని వేడుకున్నట్లు నాయన, ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రభు నాయన మేము ప్రార్థన చేసుకుంటూ నాయన కృప చూపించినందుకు స్తోత్రాలు. గాడిద దిగగా కాలేబు నీకేం కావాలో అడిగాడయ్యా. మేము కూడా తండ్రి ఆ గాడిదలని స్వభావాలు మేమందరం దిగినప్పుడు నాయన మేము అడిగింది మీరు ఇస్తానన్నారు. ఈ రాత్రి నీ బిడ్డలకి ఏమేమి కావాలో వాటన్నిటిని మీరు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి. నీ సన్నిధిలో తండ్రి పరిశుద్ధ ఆత్మదేవుడా, కృపచూపు దేవానికి స్తోత్రములు తండ్రి. ఆత్మనాథుడా కృపచూపు దేవా. అయ్యా, జక్కే మేడు చెట్టు దిగినప్పుడు రక్షణ, తన ఇంటికి సమాధానం ఇచ్చారయ్యా. నీ బిడ్డలకు మాకును ఆ మేడి చెట్టు అనేటువంటి సైతానికి సంబంధించిన పురుగులైనటువంటి జబ్బుని విడిచిపెట్టి మేమందరం కిందకి దిగి వచ్చినప్పుడు కళ్ళతో మిమ్మల్ని చూడగలుగుతున్నాం ప్రభువా. చెవులతో మీ మాటలు మేము విన్నాం ప్రభువా. అలాంటి రక్షణ సమాధానం అందరికి దయచేయబోతున్నందుకు స్తోత్రాలు. నపుంసకుడు ఫిలిప్పును నాయన దేవుని ఆత్మ సమీపించి తీసుకొని వెళ్ళినప్పుడు, నపుంసకుడికి సువార్తను అందించినప్పుడు అతడు రథమును దిగగా అతడు నీళ్ళలో బాప్తిసం తీసుకుని మీ బిడ్డగా మార్చబడ్డాడయ్యా. మేము కూడా తండ్రి ఆ కిందికి దిగే అనుభవం, ఆత్మీయంగా మేము నాయన నీ సన్నిధిలో ప్రభు నడిపించబడే అనుభవం మా అందరికి దయచేయమని ఈ రాత్రి నేను చెప్పిన ప్రతి మాటలో మీ బిడ్డ
ఆత్మీయస్థితికి మా ఆత్మీయస్థితికి మేలు కలుగునట్లు సహాయం చేయండి. చేసిన ప్రార్థనని మీరు ఆలకించారు, అందుకు స్తోత్రాలు. ప్రయాసతో వచ్చిన బిడ్డల జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసి మీకు సాక్షిని నిలబెట్టుకోమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.